ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం నిజంగా సాధ్యమా అని మన దేశంలో ఎవరినైనా ప్రశ్నిస్తే సమర్థించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. సమర్థించేవారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. ఇక ఇంటర్నేషనల్గా ఈ విషయం మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా మంది బాబా వంగ గురించి ప్రస్తావిస్తారు. బాబా వంగ అనే పేరు ఇండియన్ నేమ్ లాగా ఉండొచ్చు, కానీ మన దేశంలో ఉన్న బాబాలకు ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ఈమె అనగానే ఆశ్చర్యపోకండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే బాబా వంగ అనే వ్యక్తి ఒక మహిళ. 1996లోనే ఆమె మరణించినా కూడా భవిష్యత్ గురించి ఆమె గతంలో ప్రస్తావించిన అనేక విషయాలు నిజమయ్యాయి. 2025లో మయన్మార్లో భూకంపం వస్తుందని భవిష్యత్ గురించి ఆమె ప్రస్తావించిన అంశం అక్షరాల నిజమైంది. ఈ ఒక్క ప్రొడిక్షన్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా అనేక న్యాచురల్ డిజాస్టర్స్ ని, జియోపొలిటికల్ క్రైసిస్లను, వివిధ దేశాల్లో జరిగిన సోషల్ రివోల్ట్లను, ఇలా అనేక సంఘటనల్ని ఆమె గతంలోనే అంచనా వేశారు. 9/11 అటాక్, చెర్నోబిల్ డిజాస్టర్ కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక సంఘటనల్ని అంచనా వేయడంలో ఆమె ఖచ్చితత్వం, దూరదృష్టి వీటన్నిటి వల్ల నోస్ట్రాడామస్ ఆఫ్ ద బాల్కన్స్ అని ఇంటర్నెట్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ లభించింది. కాబట్టి తన ఫ్యూచర్ ప్రెడిక్షన్తో వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన ఈ బాబా వంగ ఎవరు? 2 కళ్ళు లేని ఆమె ఇంత ఖచ్చితంగా భవిష్యత్తుని ఎలా చూడగలుగుతున్నారు? నిజంగానే బాబా వంగ అంచనాలు నిజమయ్యాయా? 2026లో ఆమె అంచనా వేసిన సంఘటనలు ఏమేం జరగబోతున్నాయి? బాబా వంగ ప్రెడిక్ట్ చేసినట్టు భవిష్యత్తులో ఇంకేం విషయాలు జరగబోతున్నాయి? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాబా వంగ 1911 అక్టోబర్ 3న బల్గేరియాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టెరోవా, కానీ ఆమె బాబా వంగగానే పాపులర్ అయ్యారు. బాబా వంగకు 3 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి కూడా ఫస్ట్ వరల్డ్ వార్లో బలవంతపు సైనికుడిగా పనిచేశాడు. బాబా వంగ జన్మించినప్పుడు ఆమె ఇలా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అవుతారని ఎవరూ ఊహించలేదు. అప్పట్లో 1911లో బల్గేరియా ఓటమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఓటమన్ సామ్రాజ్యంలో ఆమె బాల్యం బాగానే గడిచింది. కానీ ఆమెకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒక భారీ టోర్నడో, అనగా చాలా భయంకరమైన అతిపెద్ద బలమైన సుడిగాలి బాబా వంగ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 12 ఏళ్ల వయసులో బాబా వంగాని ఒక భారీ టోర్నడో చుట్టుముట్టింది. ఆ టోర్నడోలో చిక్కుకోవడం వల్ల ఆమె కంట్లో విపరీతంగా దుమ్ము ధూళి పడ్డాయి. దాంతో ఆమె 2 కళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. ఆమె కంటి చూపును కాపాడేందుకు 3 సార్లు ఆపరేషన్ జరిగాయి. అయినా ఆమె చూపును మాత్రం తీసుకురాలేకపోయారు. దాంతో బాబా వంగ 12 ఏళ్ల వయసులో పూర్తిగా అంధురాలుగా మారిపోయారు. అలా ఒక టోర్నడో బాబా వంగకి 2 కళ్ళు లేకుండా చేసింది. ఆ సంఘటనలో ఆమె తన దృష్టిని కోల్పోయారు. కానీ ఆ తర్వాత నుంచి ఆమెలో ఒక రకమైన దూరదృష్టి మొదలైంది. బాబా వంగ చూపు కోల్పోయిన తర్వాత ఆమె తనకున్న జ్ఞానంతో భవిష్యత్ గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు. నిజానికి ఇలాంటి విషయాలు జరిగితే మొదట్లో ఎవరూ పట్టించుకోరు. బాబా వంగ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె తన చుట్టుపక్కల వారిని ముట్టుకొని ఆ స్పర్శ ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేసేవారు. కానీ ఆమె అంచనాలని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. బాబా వంగ చిన్నప్పటి నుంచి ఆర్థోడాక్స్ క్రిస్టియన్, జీసస్ క్రైస్ట్ పట్ల, క్రిస్టియన్ మత విశ్వాసాల పట్ల ఆమె విపరీతమైన నమ్మకంతో ఉండేవారు. అలా ఆమెలో క్రిస్టియానిటీ పట్ల ఉన్న అపారమైన విశ్వాసం ఆమెను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించాయి. బాబా వంగ తన బోధనలతో, దూరదృష్టి చూడగల సామర్థ్యంతో క్రమంగా ఆధ్యాత్మికవేత్తగా పాపులర్ కావడం మొదలైంది. దాంతో 1930లో బాబా వంగకి అనుచరులు కూడా తయారయ్యారు. ఆమె 2 కళ్ళు లేకపోయినా భవిష్యత్తుని మాత్రం ఖచ్చితంగా అంచనా వేస్తున్నారన్న విషయం బల్గేరియాలోని పెట్రిచ్ అంతటా వ్యాపించింది. అలా బాబా వంగ క్రమంగా పాపులర్ అవుతూ వచ్చారు. ఇక సెకండ్ వరల్డ్ వార్లో బల్గేరియా, యుగోస్లేవియా ఈ ప్రాంతాలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాయి. బల్గేరియా జర్మనీకి సపోర్ట్గా ఉండేది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ యూదుల్ని ఊచకోత కోసిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు యుద్ధంలో సైనికులుగా వెళ్లిన వారు బ్రతికే ఉన్నారా లేదా అన్న సమాచారం కూడా ఉండేది కాదు. ఆ టైంలో బాబా వంగ విపరీతంగా పాపులర్ అయ్యారు. ఆమెకు భవిష్యత్తుని అంచనా వేసే సామర్థ్యం ఉంది అని, ఆమెలో సూత్సే పవర్ ఉందని భారీగా ప్రచారం జరిగింది. దాంతో యూదులు, సైనిక కుటుంబ సభ్యులు వీళ్ళంతా బాబా వంగని కలిసేందుకు విపరీతంగా వచ్చేవారు. 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న తమ వాళ్ళు బ్రతికే ఉన్నారా లేరా అన్న విషయం తెలుసుకోవడం కోసం సైనిక కుటుంబ సభ్యులు బాబా వంగ వద్ద జాతకం చెప్పించుకునేవారు. అలా బాబా వంగ పాపులారిటీ పెరిగింది. బల్గేరియాలోని పెట్రిచ్లో ఆమె తన ఇంటిని ఆశ్రమంగా మార్చుకుని జాతకాలు చెప్పేవారు. ఆమె ప్రిడిక్షన్ని చాలా మంది నమ్మేవారు. బాబా వంగ ప్రిడిక్షన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఆ టైంలో బల్గేరియాను పాలిస్తున్న జార్ బోరిస్ III కూడా బాబా వంగను కలిసి తన భవిష్యత్ గురించి తెలుసుకున్నారు. ఇలా దేశాలను పాలిస్తున్న వారు కూడా బాబా వంగను కలుస్తూ ఉండడంతో ఆమె ఫాలోవర్స్ ఆమెను దైవంగా భావించడం మొదలుపెట్టారు. అలా బాబా వంగ ఒక మిస్టిక్ సెయింట్ గా మారారు. ఇలా మన దేశంలోనూ బాబాల ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటాం. మొదట్లో వాళ్ళని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. క్రమంగా పాపులారిటీ పెంచుకుంటూ వెళ్తారు.
అలా అనుచరులు పెరుగుతూ ఉంటారు, పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కలుస్తూ ఉంటారు. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వస్తున్నారని తెలిసి మరింత ఎక్కువ మంది సామాన్యులు క్యూ కడతారు. అలా ఒక మామూలు వ్యక్తి ఎలాగైతే బడా బాబాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారో, బాబా వంగా కూడా అలాగే రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి బల్గేరియాలో ఒక పూర్తిస్థాయి మిస్టిక్ సెయింట్గా మారిపోయారు. అలా ఆమె జీవితం అంతా భవిష్యత్తును అంచనా వేస్తూ తన దగ్గరకు వచ్చిన వారి జాతకాలు చెప్తూనే గడిపారు. ఇంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే 1966లో బల్గేరియా ప్రభుత్వం ఆమెను అఫీషియల్ గవర్నమెంట్ ఆస్ట్రాలజర్గా గుర్తిస్తూ ప్రతి నెల జీతం కూడా ఇచ్చేవారు. ఆమెకు సహాయంగా ఉండేందుకు 2 సెక్రటరీలు, బాబా వంగా వద్దకు వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్యానెల్, ఇలా బాబా వంగాకి అఫీషియల్ రికగ్నిషన్ కూడా లభించింది. ఆమె మరణించే వరకు ప్రభుత్వం ఆమెకి సౌకర్యాలన్నీ కల్పించింది. ఇక 1996లో వంగబాబా క్యాన్సర్తో మరణించారు. 85 సంవత్సరాల పాటు బ్రతికిన ఆమెను బల్గేరియాలో నోస్ట్రాడామస్ ఆఫ్ ద బాల్కన్స్ అని పిలిచేవారు. అంతలా ఆమె పాపులర్ అయ్యారు. ఒక్క బల్గేరియాలో మాత్రమే కాదు, సోవియట్ యూనియన్, యుగోస్లేవియా ఇలా ఇతర దేశాల్లో కూడా బాబా వంగాకి అనుచరులు ఉండేవారు. ఇక ఏకంగా సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ కూడా బాబా వంగా వద్ద ప్రిడిక్షన్ తీసుకునేవారు. సోవియట్ యూనియన్ యాక్టివ్గా ఉన్న సమయంలో లియోనిడ్ బ్రెజ్నెవ్ చాలా పాపులర్. అదే కాకుండా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇలాంటి విషయాలు నమ్మరు, వాళ్ళు దేవుణ్ణే నమ్మరు. ఇక జాతకాలు, భవిష్యవాణి అని ఎవరైనా అంటే అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తారు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రామినెంట్ మెంబర్స్ కూడా బాబా వంగా వద్ద ప్రిడిక్షన్ చెప్పించుకున్నారంటే ఆమె ఎంత పాపులర్ అర్థం చేసుకోవచ్చు. బాబా వంగా ఎవరు, ఆమె పాపులారిటీ ఏంటి అనే విషయాల మీద మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి 1996లో ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల క్రితం మరణించిన ఆమె గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనేక విషయాల్ని బాబా వంగా ముందుగానే ఊహించారు. ఆమె ఊహించిన విషయాలు ఇప్పుడు నిజం అవుతున్నాయని ఆమె అనుచరులు ఎప్పటికీ నమ్ముతూ ఉంటారు. కాబట్టి అసలు వంగ బాబా ఊహించిన సంఘటనలో నిజంగా జరిగాయా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బాబా వంగా తన జీవితంలో చాలా విషయాలను ప్రిడిక్ట్ చేశారు. ఆమె ఊహించిన విషయాల్లో అనేక విషయాలు నిజమయ్యాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ఈ విషయాన్ని బాబా వంగా ముందుగానే ఊహించి తన శిష్యుల వద్ద ప్రస్తావించినట్టు చెప్తూ ఉంటారు. అమెరికాలో జరిగిన 9/11 దాడి గురించి కూడా బాబా వంగా ముందుగానే ఊహించారు. ఒక భారీ ఉక్కు పక్షులు అమెరికా మీద దాడి చేస్తాయని ఆమె ముందుగానే ఊహించారు. ఆమె ఊహించినట్టే న్యూయార్క్లో 9/11 ట్విన్ టవర్ అటాక్ జరిగింది. ఉక్కు పక్షి అంటే విమానమే అనేది బాబా వంగా అనుచరుల వాదన. ఇక నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి ఒక ప్రధాన దేశం బయటకు వస్తుందని కూడా బాబా వంగా ముందుగానే ఊహించారు. ఊహించినట్టే 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయ్యింది. ఇక నెక్స్ట్ అమెరికాను ఒక నల్ల జాతీయుడు ఏలబోతున్నాడని బాబా వంగా ఊహించిన విధంగా బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. దాంతోపాటు కాషాయ రంగు, పసుపు రంగు చీరలో ఉన్న ఒక మహిళ తన చుట్టూ మంటలు, పొగ మధ్యలో తీవ్రంగా గాయపడి మరణిస్తుందని ఆమె ముందుగానే ఊహించారు. ఈ ఊహ ప్రకారం 1984లో ఇందిరాగాంధీ గారు ఇదే తరహాలో మరణించారు. కాబట్టి బాబా వంగా ఊహని ఇందిరాగాంధీ గారి మరణంతో లింక్ చేస్తున్నారు. ఒక దేశ యువరాన్ని యాక్సిడెంటల్గా మరణిస్తుందని బాబా వంగా ముందుగానే ఊహించి చెప్పారు. ఆమె చెప్పినట్టే 1997లో వేల్స్ ప్రిన్సెస్ డయానా కార్ యాక్సిడెంట్లో మరణించారు. ఇలా 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన భారీ సునామీ కావచ్చు, 2022లో యూకేలో వచ్చిన భారీ నీటి కరువు కావచ్చు, 1986లో ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన చెర్నోబిల్ కెమికల్ గ్యాస్ లీక్ కావచ్చు, తాజాగా 2025లో 1700 మంది ప్రాణాలు తీసిన భయంకరమైన మయన్మార్ భూకంపం కావచ్చు. ఇలా చెప్తూ పోతే బాబా వంగా ప్రెడిక్షన్ లిస్ట్ చాలా దూరం వెళ్తుంది. నిజానికి బాబా వంగా తన ప్రెడిక్షన్స్ని ఎక్కడా రిటైన్ డాక్యుమెంట్ ఫామ్లో రికార్డ్ చేయలేదు. ఇవన్నీ కూడా ఆమె భక్తులు, అనుచరులకి బాబా వంగా ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనే విషయాల్లో ఎక్కడా ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే బాబా వంగా మరణించి 30 ఏళ్లు గడుస్తుంది. బల్గేరియాలో బాబా వంగా గడిపిన ఇంటిని ఆశ్రమంగా మార్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో బాబా వంగా ప్రెడిక్షన్ని విపరీతంగా విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వారు బాబా వంగా ప్రెడిక్షన్ని వరల్డ్ వైడ్గా పాపులర్ చేశారు. బాబా వంగా అనుచరులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఆమె రాబోయే 100 ఏళ్ళలో లేక 200 ఏళ్లను ఊహించలేదు. 5079వ సంవత్సరంలో ఈ ప్రపంచం అంతం అవుతుందని చెప్పి రాబోయే 3000 సంవత్సరాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించారు. బాబా వంగా భవిష్యవాణిలో కొన్ని వందల విషయాలున్నాయి. 2025లో యూరప్ నుంచి ప్రజలు బయటకు వచ్చేస్తారని, 2028లో మానవులు వీనస్ మీద కాలు పెడతారని బాబా వంగా ముందుగానే ఊహించారు. కానీ 2025లో యూరప్ నుంచి ఎవరు బయటికి రాలేదు. అలాగే రాబోయే 3 ఏళ్లలో వీనస్ వరకు మనం చేరుకునేందుకు అవకాశం ఉందని కూడా ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి బాబా వంగా ప్రొఫెషన్లో సక్సెస్ రేటు 100కు 100% ఉంటుందని ఎవరూ నమ్మడం లేదు. కానీ బాబా వంగా భక్తులు, అనుచరులు మాత్రం కనీసం 80% సక్సెస్ రేటుతో బాబా వంగా ప్రిడిక్షన్ నిజమవుతున్నాయని అంటున్నారు. భవిష్యత్తులో అమెరికా పర్యావరణ విధ్వంసక ఆయుధాన్ని తయారు చేస్తుందని, ఒక వైరస్ వేగంగా వ్యాప్తి చెంది మానవులకు వృద్ధాప్యం సంభవిస్తుందని, భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని మానవులు చూస్తారని, మానవులు రోబోలుగా మారిపోతారని,
ఏలియన్స్ భూమిని చేరుకుంటారని, ఒక కొత్త మతం ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని, ఒక భారీ ఆస్ట్రోనాట్ భూమిని ఢీకొడుతుందని, చంద్రుడి మీద మానవుల నివాసం ఏర్పాటు చేసుకుంటారని, ఒక కొత్త మానవ జాతి ఆవిర్భవిస్తుందని, ఇలా బాబా వాంగ ప్రిడిక్షన్ లిస్టులో అనేక సంచలన విషయాలున్నాయి. మళ్ళీ చెప్తున్నాం, వీటన్నిటికీ ఎక్కడ ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ఆ మనుచరులు ఇస్తున్న సమాచారం మాత్రమే. అయితే 2025లో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కూడా బాబా వాంగ ప్రిడిక్ట్ చేశారు. కానీ ప్రపంచ యుద్ధం మొదలు కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి యుద్ధ వాతావరణం మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. కాబట్టి బాబా వాంగ ప్రిడిక్షన్ని ప్రపంచం కూడా కొంతవరకు కన్సిడర్ చేయడం మొదలుపెట్టింది. అందుకే బాబా వాంగ ప్రిడిక్షన్కి ఇంటర్నెట్లో విపరీతమైన సెర్చ్ రికార్డు ఉంది. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే ఆ పర్టికులర్ సంవత్సరంలో బాబా వాంగ చేసిన ప్రిడిక్షన్ ఏంటి అనే విషయాల చుట్టూ ఆన్లైన్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. కాబట్టి 2025 ఎలాగో ముగింపుకు వచ్చింది. కాబట్టి 2026కు సంబంధించి బాబా వాంగ ప్రిడిక్షన్ చేసిన విషయాలను గమనిస్తే భూకంపాలు, వాల్కనో ఎక్స్ప్లోజన్ వంటి న్యాచురల్ డిజాస్టర్స్తో పాటు తీవ్రమైన క్లైమేట్ చేంజెస్ని ప్రపంచం చూడబోతుంది. ఇక 2026లో శక్తివంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని బాబా వాంగ ప్రిడిక్షన్లో ఉంది. అయితే 2026లో ప్రపంచం కృత్రిమ యంత్రాల మీద ఆధారపడుతుందని కూడా బాబా వాంగ ప్రిడిక్ట్ చేశారు. ఆమె చెప్పినట్టే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద హ్యూమన్ డిపెండెన్సీ ఎక్కువైంది. కాబట్టి 2026లో ప్రపంచాన్ని ఏఐ రూల్ చేస్తుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. 2026లో ఏలియన్స్తో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా బాబా వాంగ ప్రిడిక్షన్లో ఉంది. మొత్తంగా బాబా వాంగ ప్రిడిక్షన్ ప్రకారం 2026 అనేది సాంకేతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా విప్లవాత్మక మార్పులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ మార్పులను కూడా ప్రపంచం ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. కాబట్టి 2026లో బాబా వాంగ చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమవుతాయో చూద్దాం. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? బాబా వాంగ ప్రిడిక్షన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? భవిష్యత్తుకు సంబంధించి బాబా వాంగ అంచనాల్లో నిజం ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.